एक्सक्यूज मी मेम साहब, मैं आंध्रा से अभी రైల్లో आ गया. ये कमरे मेरे అదేదో తెలుగులో అఘోరించండి చాలు. తెలుగు తెలుగే. అరే మరి చెప్పరేమండి, ఈ బెంగాలీ గోల్ తప్పింది. అబ్బాబాబా ఏం జనం ఏం జనం. అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్తు చేస్తున్నారండి? ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ. నా పేరు రామకృష్ణ. నీ వేళ పొద్దున ఇల్లు దిగారు. కరెక్ట్. ఇవన్నీ మీకు ఎలా తెలుసాయండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంపదీసి మీ దగ్గర ఏమైనా భూత ప్రేత పిశాచ టక్కుటమారా? మీ సోదాపి అసలు విషయం ఏంటో చెప్తారా? ఓకే చెప్పేస్తాను. ఈ గది నేను అద్దెకు తీసుకున్నాను. మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని. ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో వాడెప్పుడూ ఇంతే అండి. మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? నేను అద్దెకు తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి. ఆహా, ఇప్పుడే హౌరా మేల్ దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి. ఏమండోయ్ సుబ్బయ్యమ్మ గారే, నా పేరు అదేం కాదు. ఏదో ఒకట్లే. ఏంటి బతిమాలే కొద్ది తెగరెచ్చిపోతున్నారు? ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా? చూసుకుందామా? అయ్యో ఈ మాత్రం దాని గొడవలు ఎందుకండి? అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు. నేను ఖాళీ చేయడం న్యాయం. కరెక్ట్, అదే నాకు కావాలి. కానీ నేను ఖాళీ చెయ్యను. నిజమేలేండి. పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా. కానీ నేను మాత్రం మేడం మీద చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తాను. చూడండి, నేను కూడా తెగేసి చెప్తున్నాను. నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను. నా వల్ల కాదు. అదా మీ ప్రాబ్లం. మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది. జస్ట్ 2 minutes టైం ఇవ్వండి, మొత్తం ఖాళీ చేస్తాను. దౌర్జన్యం కాదండి, హక్కులు సాధించుకోవడం అంటారు. ఉండండి, మీ పని చెప్తాను. చెప్పుకోండి. దాదా దాదా దీది బాబీ కాకు देखो ये किरो का कोची అమ్మ కాలితే అమ్మకి పేరు కోచి అంటే నవ్వు దయ కరు అమ్మకి హెల్ప్ కరు ये लोग तक है ये ఏంటి నీకు చెప్పొచ్చు పడా কি তোমার ঘর থেকে তোমাকে বাদ করে দেবে? এত বড় সাহস! ভয় করো না মা, আমরা সবাই তোমার সঙ্গে আছি। पैसा बेट कर पैसा। क्या पैसा पैसा पैसा? अरे गुंडर बाम दे रहा వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమండి రౌడీ విధులండి వచ్చేస్తున్నారండి. ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి, ఈ నెల ఇస్తానని చెప్పి లౌక్యంగా తప్పించుకున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, నన్ను ఎత్తుకుపోతానండి. వదిలిపోతుంది. బయలుదేరు. అయ్యో అలాగంటే ఎలాగండి? మనం తెలుగు వాళ్ళం కదండి, మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దామండి. ఏం అక్కర్లేదండి. ఏమండి ప్లీజ్. వాళ్ళు వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఏమండి ఇందాక మీకు కోపం వచ్చింది కదా, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి, దెబ్బకి పారిపోతారండి. ప్లీజ్ అండి. రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసారండి, వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. హీరో ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా బాబు. రామకృష్ణ, తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలో చూపించు. ఇదేంట్రా మనోడు ఇరగదీస్తాడనుకుంటే రన్అట్ అయ్యాడు. తప్పుకుందా పద. అయ్యో
పిచ్ అదిరింది. ఈడెన్ గార్డెన్ లెవెల్లో ఉంది. क्या पिच बहुत अच्छा है. अब खेलेंगे खेल. आजा. ए हीरो देख के मुन्ना बेटा मुन्ना बहुत शुक्रिया भाई साहब. जिंदाबाद जिंदाबाद. బాబు, ఇక్కడున్న కార్మికులం ఉద్యోగస్తులం ఈ రౌడీలతో చాలా బాధలు పడుతున్నాం. తెలుగువాడి వాడేమిటో చూపించావు. তুমি আমার বাড়িতে এসে থাকো, থাকা খাওয়ার কোনো খরচা লাগবে না. నువ్వు ఉండవయ్యా. నువ్వు ఎవరింట్లో ఉండక్కర్లేదు రామకృష్ణ. మా ఇంట్లో ఉండు. నో రెంట్, ఫ్రీ ఫుడ్, డబుల్ కాట్ బెడ్. నేను అప్స్టైర్ మీద ఫ్రీగా నాకు ఎందుకండి? అరే, డబ్బు మీ దగ్గర వాసు, ఉంచండి. నీ ప్రతాపం చూసి బెదిరిపోయి అమ్మాయి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో తాళం చెవి. ఏంటి సుబ్బాయమ్మ గారు? నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి, అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమోటో పండ్లా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని నోట్లో వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను. వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తాను. भैया तुमने मेरा बेटा का जान बचाया. ये पायस खाओ. आओ बस 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 बहन जी. దాదా ఈ రసగుల్లా ఖాओ. మీ బెంగాలీ వంటకాలు చాలు కానీ వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే బహన్ జీ, థ్యాంక్ యూ. ఇదిగో నైట్. మీకోసం చేపల పులుసు తయారు చేశాను, తినండి. ఓ చాలు చాలు. అది సరే, వీళ్ళందరూ నన్ను దాదా దాదా అంటున్నారు. ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు. అచ్చా, దాదా అచ్చా. అంటే బెంగాలీలో అన్న అని అర్థం. ఓహో, నేను దాదానే. నన్ను అందరూ అలాగే పిలుస్తారు. నీ పేరు చెప్పుకొని బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసావు. వస్తావు నాయనా? మంచిది. ఏ, అమ్మమ్మమ్మ, చేయలేపరా. అమ్మ. అమ్మా, నువ్వేమో మంచి పలకబారిన బంగినపల్లి మామిడి పండులో ఉన్నావు. తనేమో మంచి పదును మీద ఉన్న షాకులో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దోడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అబ్బా, వంటలు చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తినటం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్లో ఉంది. పద్మావతి, బయట ఇంత సరిగా ఉంటే ఇక్కడెందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు.